ములక్కాడ కోడిగుడ్ల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూసి వెళ్ళిపోయేటప్పుడు లైక్ అయితే మర్చిపోకండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ములక్కాయతో చేసిన ఏ కర్రీ అయినా నాకు ఇష్టం. ములక్కాయ కోడిగుడ్లు, పప్పు ములక్కాయ పులుసు, ములక్కాయ ఇగురు, ములక్కాయ టమాటా ఎలా చేసినా కూడా నాకు ములక్కాయతో చేసిన కర్రీ అంటే చాలా చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర ఇప్పటికీ కూడా ఉంది. మా చిన్నప్పటి నుంచి ములక చెట్టు ఉండేది. ఇంకా వారంలో 3-4 సార్లు అయితే ఖచ్చితంగా ములక్కాయ కూర అయితే చేసేవారు. అలా తిని చాలా మందికి ములక్కాయ అంటే వ్యక్తపడుతుంది. కానీ నాకైతే అలా తిని ములక్కాయ ఫేవరెట్ అయిపోయింది. ఈ ములక్కాయ కర్రతోటి అలాగే మా ఇంటి దగ్గర ఉన్న ములగ చెట్టు తోటి ఒక చిన్న స్టోరీ ఉంది. నేను ఇంటర్మీడియట్ మా ఊర్లోనే లోకల్లోనే చదివాను కాబట్టి నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పట్టుకెళ్ళేదాన్ని కాదు. టైంకి మా అమ్మ బాక్స్ అయితే మా నాన్నగారితో ఇంటికి పంపించేది కాలేజ్కి. ప్రతిరోజు బాక్స్ 12:15కి అయితే వచ్చేది. మార్నింగ్ 4th పీరియడ్ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ 4th పీరియడ్ అయితే ఎకనామిక్స్ క్లాస్ జరిగేది. ఆ ఎకనామిక్స్ క్లాస్ లోనే మా నాన్నగారు క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేవారు. మా సార్ ఏమనేవారంటే, మేమందరం మార్నింగ్ తెచ్చుకుంటున్నాం, మా బాక్స్లన్నీ కూడా లంచ్ టైంకి చల్లబడిపోతుంది, నువ్వైతే వేడిగా తింటున్నావు, నేనైతే నీ బాక్స్ తినేస్తానని చెప్పేసి ప్రతిరోజు బాక్స్ ఓపెన్ చేసేవారు. అలా ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా వారంలో 3-4 సార్లు కోడిగుడ్లు ములక్కాయ పులుసు, ములక్కాయ టమాటా, ములక్కాయ పప్పు ఏదో ఒకటి ఉండేది. ఏంటమ్మా ములక్కాయ కూరతోటే ప్రతిరోజు బాక్స్ వస్తుంది నీకు అని అంటే, సార్ మా ఇంటి దగ్గర ములగ చెట్టు ఉంది సార్ అందుకని చెప్పేసి ఇలా వండుతున్నారంటే, ఎంత ములగ చెట్టు ఉంటే మట్టుకి ఆ రకంగా ములక్కాయలు తినేస్తారని చెప్పి కామెడీ చేసేవారు. క్లాస్ అంతా నవ్వేవారు. కొంచెం సిగ్గు అనిపించేది. ఇంకా ఏం చేయలేం కదా. అలా నా లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి ములక్కాయ కూర చూసి ఏదో కామెంట్ చేస్తూ ఉండేవారు. క్లాస్ అంతా నవ్వేవారు. ఇదండి ములగ చెట్టుతోటి ములక్కాయ కూరతోటి నాకున్న స్టోరీ. మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా కూడా ములక్కాయలు పట్టుకెళ్ళేవారు. మేము ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి ములక్కాయలు పట్టుకెళ్ళేవాళ్ళం. మా అమ్మ ఉన్న రోజులు నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ములక్కాయలు అయితే తీసుకురావడం మర్చిపోయేది కాదు. ఇంకా తెచ్చిన వాటిని నేను భద్రంగా దాచుకుని 10-15 రోజుల పాటు వండుకుని తినేదాన్ని. ఇప్పుడేమో విజయవాడలో కొనుక్కుని వండుకుంటుంటే అసలు అంత టేస్ట్ అనిపించట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళొచ్చు కదా.